ఏమంట ఏపీలో గూగుల్ కంపెనీ పెడుతున్నారనే ముచ్చట తెలిసిందో ఇక దేశమంతా దాని గురించే మాట్లాడుకుర్రు. పక్క రాష్ట్రాలతోని పంచాయతీలు కూడా అయినాయి, ఇంకా నడుస్తూనే ఉన్నది రపరప. అయితే ఆ లొల్లి సల్లారనే లేదు. ఇగిన్ని కంపెనీలను ఏపీకి పట్టుకొచ్చి ఎగిరం చేసిండు ఐటీ మంత్రి. ఇక చూడు బయటి దేశంలో గట్టినే సుడి పెడుతుండు. మునం పట్టిన మంచిగా ముంగటికే పోవాలి గాని వెనకకు తగ్గేదేలే అన్నట్టున్నది పోండ్రి ఏపీ సర్కారు వాళ్ళ పంతనం. ఒకటి తప్పితే ఒకటి ఏదో ఓ కంపెనీని ఏపీకి తీసుకురావాలన్నట్టే ఉరుకులు పెట్టిస్తాండ్రు. మొన్ననే గూగుల్ కంపెనీ గురించి చెప్పిరి, అంతకు ముందు కూడా ఓ డాటా సెంటర్ కు శంకుబండ బాతిచ్చిరి. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లతోని ఆఫీసర్లతోని మాట ముచ్చట్లు చేస్తాండు ఐటీ మంత్రి లోకేష్ సారు. రెండో రోజు కూడా సారు మీటింగులు జోరుగా నడిచినాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అన్ని తీర్ల సవలతులు ఉన్నాయని ఆస్ట్రేలియా కంపెనీలతోని మీటింగ్ పెట్టి గట్టిగా చెప్పిండట సారు. 16 నెలలనే ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండట. అంతేకాదు మన దిక్కున్న యూనివర్సిటీలతోని కలిసి పనిచేయాలని ఆస్ట్రేలియా యూనివర్సిటీలతోని మాట ముచ్చట్లు చేసిండట సారు. ఇదొకటే కాదు, ఆస్ట్రేలియా వాడల పోంచి గట్టిగానే తిరుగులాడుతాండు ఐటీ మంత్రి. ఇగిదిట్లుంటే సీఎం చంద్రబాబు సార్ కూడా బయటి దేశాలకు పోతుండు. నవంబర్లో విశాఖపట్నంలో పెద్ద మీటింగ్ ఉన్నదట. దానికి దుబాయ్, అబుదాబి, యుఏఈ దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు రావాలని అందరికీ ఆహ్వానం పలుకుతాడట సారు. గిట్ల ఓ దిక్కు ముఖ్యమంత్రి, ఇంకో దిక్కు ఐటీ మంత్రి, తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ పడ్డట్టే పని చేస్తారు కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.